హల్లెలూయా, హల్లెలూయా. మరొక్కసారి మీ సంఘానికి వచ్చి వర్తమానం అందించడానికి అనుమతించినటువంటి మీ సంఘ కాపరేని గారికి నా వందనాలు. అలాగే మీ అందరికీ కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి చాలా చక్కగా మీరు వినే సంఘంగా మనం ఎలా ఉండే వినువారు మాత్రమే ఉండక దాని ప్రకారము నడుచు సంఘముగా, వర్ధిల్లే సంఘముగా, అనేక మందికి మాదిరికరమైన ఉండే సంఘముగా దీవించబడుతున్నారని, బలపరచబడుతున్నారని నేను నమ్ముచు, మరి నేను మరొకసారి ఆయన అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెడదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వసృష్టికర్త, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, నీకే వందనములు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. వృద్ధుడను బలహీనుడను నాయన, అయినప్పటికీ నీ శిలువ చాటున మరుగుపరిచి కూడి వచ్చిన నీ బిడ్డలైన నా ప్రభువా, ఆత్మీయంగా బలపరచడానికి నా ప్రభువా, వారు దీవించబడి మరలా అనేక మందికి దీవెనకరంగా ఉండే బిడ్డలుగా ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచి నీ మహిమార్థమై వాడుకొని మహిమ పొందమని ఈ దీనుడి ప్రార్థన దయతో అంగీకరించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యంలోనికి, ఎందుకంటే దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి మరి జీవిత అనుభవాల ద్వారా అనేక విషయాలు కూడా నేర్పిస్తాడు. ఒకప్పుడు కడు బీద కుటుంబంలో పెట్టి దేవుడు ఎందుకు నన్ను ఇలా పుట్టించాడు అని అనేక ప్రశ్నలు అడిగి దేవుడు లేడని వాదించిన నన్ను ఈ రోజున 84 సంవత్సరాలు నడుస్తున్నప్పటికీ నన్ను వాడుకొని ఆయన, నాది నా బలము నా శక్తి కాదు, అది దేవుని కృప. వాక్యం మీకు గుర్తు చేస్తాను, మీకు అందరికీ తెలుసు. నేను ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవరి యందు జాలిపడుదునో వారి యందు జాలిపడుదును. ఈ మాట సరిగ్గా వినండి. ప్రయాసపడు వానింది ఏమీ లేదు కానీ, పొందగోరు వానింది లేదు కానీ, కరుణించు నా వలనే మై గ్రేస్ ఇట్ ఈస్ సఫిషియెంట్ టు యు, నా కృప నీకు చాలును. ఆ వాక్యం మా ఇంట్లో ఎప్పుడు నేను అద్దం ముందుకు వెళ్ళేటప్పటికి ఉంటుంది, నా కృప నీకు చాలును. దేవుడు నన్ను అంతగా హెచ్చించి, దీవించి, ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరముగా, అది నా గొప్ప గురించి చెప్పుకుంటాను కాదు. పస్తు ఉండటం అంటే ఏంటో తెలుసా మీకు? పస్తు అంటే ఇప్పుడు ఈ జనరేషన్కి అర్థం తెలుసా? ఎప్పుడైనా మీరు పస్తున్నారా? ఎవరు మాట్లాడట్లేదు. పస్తులు పడ్డ కుటుంబం అంటాం. రోజు కాదు, రోజులు ఉపవాసం ఉండడం వేరు, కడు బేదరికంతో భోజనం లేకుండా ఉండటం వేరు. ఈరోజు నా సాక్ష్యంతో పాటు వాక్యం అనుకోలేదు, మళ్ళీ ఏమో ముందు చెప్పండి అన్నారు. అలాగా మీకు తెలియపోవచ్చు, చాలామంది మన దేశంలోనే కాదు చాలా దేశాల్లో ఉన్నారు. ఏది 2 పూటల తినడానికి కూడా తిండి లేనివారు. అది పెద్ద చరిత్ర చెప్పాలంటే వరల్డ్, అది పావర్టీ మీద. ఎందుకంటే నేను ఎకనామిక్స్ చదివినోడిని, అలాగే మరి పేద బడుగు వర్గాలకి ప్రభుత్వం ద్వారా ఉద్యోగం చేసిన వాడిని కాబట్టి అది అంతులేని కథ అని పేరు పెట్టాను దానికి. నేను నా అనుకుంటా అంతులేని కథ అది చెప్పడం ప్రారంభిస్తే. ఇలాగా అంటే నా గురించి చెప్పాను కాదు, ఇలాగ చాలామంది ఉన్నత స్థితిలోనికి వచ్చి దేవుని కొరకు వాడబడుతున్న వారు ఉన్నారు, మామూలుగా కూడా ఉన్నవారు ఉన్నారు.
అది దేవుడు మరి ఎవరిని ఏ విధంగా ఎప్పుడు వాడుకుంటాడన్నది మనకు తెలియదు. మనం ఆయన సమర్పించుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా సామర్థ్యాన్ని ఇచ్చి వాడుకుంటాడు. మరి ఈ రోజున వాక్యంలోకి వెళదాం. అందుచేతనే మరి విధవరాలి పట్ల, లేని వారి పట్ల, దరిద్రుల పట్ల దేవుడికి ప్రత్యేకమైన ఆయన మరి కన్సర్న్ ఉంది. ఆయన వారి పట్ల ఎప్పుడు కనికరంతోనే ఉంటాడు, మరి ప్రత్యేకంగా విధవరాలి పట్ల కూడా. అందుకే ఆ వాక్యం తీసుకొని చెప్పాలని ఆశపడుతున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. 1వ అధ్యాయం 27వ వచనం ఎవరైనా చదువుతారా? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను అన్ని ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము మనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటే. చూసారా, నిజమైన సంపూర్ణమైన భక్తి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నిజమైన భక్తి ఏమిటంట? తండ్రి లేని వారికి, దిక్కులేని పిల్లలకు, విధవరాండ్రు వీళ్ళందరినీ పరామర్శించడం అంటే ఊరికి ఎలా ఉన్నారా మనం వచ్చేయడమా? దాని అర్థం మీకు తెలుసు కదా. వారికి సహాయము చేయడం, ఆదుకుంటాం. దేవుడు మన దేవుడికి ఆదుకునే దేవుడు అని ఉంది. ఆదరణ ఇచ్చే దేవుడు, ఆదుకుని ఆదరణ ఇచ్చే దేవుడు. ఆ విధమైన దేవుడు మనకి ఉండటం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. చూసారా, ఈ బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథము చదివిన మనకి పూర్తిగా మరి అర్థం కావాలన్న మన జీవిత పరిమాణం సరిపోదు, మన జీవితం అంతా కూడా. ఎందుకంటే బైబిల్ అనేది ఎంతోమంది ఎంతో కాలం నుంచి చెప్తూనే ఉన్నారు. ఇంకా కొత్త కొత్త విషయాలు, మనకి తెలియని విషయాలు, ఈ మర్మాలు ఒక్కొక్కరి ద్వారా దేవుడు వాడుకొని మరి ఆయన మహిమ పొందుతాడు. ఆయన బైబిల్లో కొన్ని ఉన్నాయి. నిన్ను నేను ఏర్పరచుకున్నానంటాడు, తల్లి గర్భమున రూపింపబడకమునిపే. అలా కొంతమంది సేవకుల్ని, చిన్న చిన్న సేవకులు కూడా, ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తెలివితో స్నానం సంబంధం లేదు, జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని నేను ఏర్పరచుకున్న లేదా అంటాడు. అంటే ఈ వాక్యాలతో సాధారణంగా చెప్తాను నేను, అవన్నీ చెప్తే సమయం చాలదని వాక్యం నేను ఉదహరించట్లేదు. ఇవన్నీ బైబిల్లో ఉన్నవే. అయితే ఈ క్రైస్తవత్వంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన పేదవారిని, లేనివారిని విడిచిపెట్టలేదు ఎప్పుడు, ఏ దేశంలో ఉన్నా. కానీ మన దేశంలో ఈ ఆర్థిక శాస్త్రవేత్తలు వాళ్ళు పరిశీలన చేసి ఏ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి, ఏ దేశాలు అభివృద్ధి చెందలేదు, ఎంత పేదరికంలో ఉన్నారు పరిగణలోకి తెస్తారు. ఇప్పుడు లేటెస్ట్ తెలియదు కానీ నాకు మరి కొద్ది కాలం క్రితం తీసుకుంటే చాలా లెక్కలేదు. ఆఫ్రికా ఖండాల దేశాలు మనకన్నా పేదరికమైనటువంటి ఆఫ్రికా ఆ దేశాలు కూడా ఉన్నవి మనకన్నా. కానీ మన దేశం కూడా పేదరికంలో ఉన్న లెక్క. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకుంటున్నాం, కానీ ఇంకా అనేక మంది పేదరికంలోనే మగ్గుతున్నవారు ఉన్నారు. మరెందుచేతనో ప్రభుత్వం వారు, నేను ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు, ఎందుకంటే ఫారిన్ ఎయిడ్ వచ్చి అందరూ క్రైస్తవులను తయారు చేసేస్తున్నారని ఒక అపోహ రావడం వల్ల మరి కొన్ని సంస్థలు కూడా ఈ పేదరికానికి వాళ్ళు ఇలాగ బియ్యం ఇచ్చి, బట్టలు ఇచ్చి క్రైస్తవత్వంలోనికి మార్చేసుకుంటున్నారని ఒక అపోహతో ప్రభుత్వం తరఫున కొంతమంది మరి ఆ వాదనతో ఉండి ఆ సంస్థలన్నీ మన దేశంలో అన్ని నిషేధించారు, అంటే కంట్రోల్ చేశారు. అక్కడి నుంచి డబ్బులు రాకుండా, అటువంటి సహాయం అందకుండా. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా, ఏ దేశమైనా, ఏ మతమైనా, ఏ కులమైనప్పటికీ కూడా పేదల పట్ల, విధవరాంటి పట్ల, తల్లిదండ్రులు లేని వారి పట్ల చాలా ఆయన హృదయం చాలా కనికరమ కలది.
కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరువాడను కాను అంటాడు ఆయన. దాని అర్థం ఏంటి తెలియాలంటే మిరలి యాకోబు పత్రికలో చివరిని ఉంటుంది, చదవాలి. అదే ఆ అర్థం ఏంటంటే ఆయన ఎవరికి తీర్పు లేకుండా కూడా ఆయన సహాయం చేస్తాడు. నువ్వు మంచోడువా చెడ్డోడువా అదేమి లేదు. అయితే ఆయనలోకి వచ్చిన తర్వాత, ఆయన అంటే తెలుసుకున్న తర్వాత, తెలియకుండా ఇంకా చాలామంది దేవుడు ఏంటంటే తెలియని ఇంకా ప్రదేశాలు ఇంకా ఉన్నాయట. కానీ మన దేశంలో మరి చాలా వరకు మరి దేవుని గురించి చింతన ఉన్నవాళ్ళు ఉన్నారు. అలాగే మన దేశం కూడా లేని వారి పట్ల కూడా కనికరం పెట్టి ఎన్నో దాన ధర్మాలు చేస్తున్న వాళ్ళు కూడా మన అన్యులు అంటే హిందువులు అంటారు. మనం హిందువులు అంటే ఇంకా ఇతర రకరకాల మతాలు మన దేశంలో ఉన్నారు, వాళ్ళు కూడా చాలా చేస్తున్నారు. కానీ ఇందులో నేను ఇది ఎందుకు ఎత్తుకున్నానంటే ఈ విషయంలో మళ్ళీ ఒకసారి చదవమ్మా. తండ్రి లేని వారి అలాగే యాకోబు పత్రిక 1:25. అవును, అది రెండవది ఏంటి? సంపూర్ణ భక్తి అంటే ఎప్పుడంటే లేని వారి పట్ల, తల్లి విధవరాండ్ల పట్ల, వాళ్ళ పట్ల కనికరం చూపాలి. తర్వాత ఏమాడు? ఇహలోక మాలిన్యము అంటుకొనకుండా ఏంటమ్మా తమను తాము కాపాడుకుంటే వార్నింగ్ ఇస్తాను, జాగ్రత్త. అది కూడా జాగ్రత్త అన్నాడు. తనకు మాలిన్యం అంటకుండా ఉండాలి అంటే చెడ్డ తప్పులు పాపము మనకు అంటకుండా ఉండాలి. మాలిన్యం అంటకుండా ఉండాలంటే మనకి ఏ మాలిన్యం అంటే ఏ తప్పు ఏ పాపము లేకుండా మానవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. బైబిల్ చెప్పడమే కాదు, మన మత గ్రంథాలు అంటే మన భారతదేశం కాబట్టి భారతదేశంలో కూడా మనకి వేదాలు ఉన్నాయి. అవన్నీ చదివి నేను చెప్పడానికి టైంకి కొన్ని ఉన్నాయి, కొన్ని నాకు తెలుసు, కానీ అవి చెప్పడానికి సమయం కాదు. కానీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుందని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆ వేదాల్లో కూడా ఉంది. అది దేవుణ్ణి సంపూర్ణంగా వెతకాలి ముందు. ఆయన ఏ పాపం, అందరూ పాపం చేసిన వాళ్ళు. అసలు సూర్య నమస్కారంకి సంస్కృతంలో చదువుతారు. సంస్కృతం మనకు వచ్చా? సంస్కృతం మనకు రాదు. అది కూడా దాని అర్థం అదే. మేము పాపంలో బ్రతుకున్నాం, పాపంలో పుట్టినాం, పాపంలో బ్రతుకున్నాం, మమ్మల్ని ఈ పాపం నుంచి రక్షించు ఈ సూర్య భగవానుడు అని ప్రార్థన చేస్తున్నారు. అది చాలామందికి తెలియదు కదా. సూర్య భగవాన్ని పొద్దున్న స్తుతించండి అంటారు కదా. అది చిన్నది ఊరికే ఉదాహరణ చెప్పాను. దానికి ఒక పద్యం ఉంది, అవన్నీ నేను మర్చిపోతున్నాను ఇప్పుడు. ఒకప్పుడు అవన్నీ కంటత పెట్టి చెప్పేవాడిని. సరే, ఎందుకు చెప్పానంటే అది అన్ని గ్రంథాల్లో కూడా ఉంది. మనిషి పాపం చేస్తాడని. ఈ పాపం నుంచి మరి మన దేశంలో కానీ చాలా దేశాల్లో కానీ ఈవెన్ క్రైస్తవులు కానీ చాలామంది ఏమనుకుంటారంటే లేని వారి పట్ల కనికరం చూపిస్తే, దేవుడి వాక్యం అన్నారు కదా, వాక్యం పూర్తి అర్థమైపోతే మన పేదవాళ్ళకి వాళ్ళందరికీ విధవరాలకి సహాయం చేస్తే దేవుడు మన పరలోక రాజ్యం ఇచ్చేస్తాడు అనుకుంటారు. కానీ చిన్న మాట, ఇంగ్లీష్లో ఒక మాట చెప్తాను, తెలుగులో కూడా మీరు చెప్తాను. గుడ్ వర్క్స్ కెనాట్ మేక్ హిమ్ ఏ గాడ్ చైల్డ్, బట్ గాడ్ చిల్డ్రన్ డస్ గుడ్ వర్క్స్. ఇందులో చాలా అర్థం ఉంది. నీకు మంచి పనులు చేయటం ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడవు. మంచి పనులు చేయటం ద్వారా నీతిమంతుడిగా, వాక్యం కూడా నేను చెప్తాను అది ఎక్కడుందో. అట్లాగే మరి దేవుణ్ణి నీవు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆయన మంచి పనులు చేయకుండా ఉండలేవు. మీ నీతి క్రియలను మురికి గుడ్డల్లాంటివి అని యెషయా గ్రంథంలో ఉందనుకుంటా, చదవద్దు గారు. నీతి గుడ్డ మీ నీతి క్రియలు అంటే మన హైందువులు చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని కార్యాలు చేస్తారమ్మా? చాలా భోజనాలు పెడుతూ ఉంటారు, పండుగలు వచ్చిన వాళ్ళు లేని వాళ్ళు, కానీ తిరుపతిలో డబ్బులు వేసేస్తూ ఉంటారు. ఇవన్నీ మామూలుగా మంచిదే. కానీ ఈ గ్రంథం ఏం చెప్తుందంటే అవి మీ పాప క్షమాపణ మీకు దొరకదు. దేవుని యందు మనం నమ్మిక ఉంచితే, ఎవరి యందు? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది
కాదు. ఆయన యొక్క గ్రేస్, ఆయన యొక్క కృప. అయితే విశ్వాసం ఉండాలి, ఆయన కృప కూడా ఉండాలి. నాకు విశ్వాసం ఉంది కదా అని దేవుడిని నమ్ముతున్నానని ఆయన కృప లేకుండా మనం రక్షణ లేదు. అందుచేత ప్రతివాడు, అంటే గ్రంథాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. అయితే ఎవరైతే క్రీస్తుని నీవే నా ప్రభువు, నీవే నా దేవుడవు, నీవు తప్ప నాకు వేరే మార్గం లేదు, వేరే దేవుడు లేడని ఎవరైతే పూర్ణాత్మతో పూర్ణ మనసుతో అంగీకరిస్తారో అప్పుడు ఆయన నీ జీవితాన్ని, నీ మార్గాన్ని సుఖమయంగా చేస్తాడనే మాట సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5, 6 ఎవరైనా చదువుతారా? సామెతలు 3, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన నీ త్రోవలను సరళము చేయము. ఆయన యందు భయభక్తులు మనం కలిగి ఉండాలట. భయము భక్తి, భయము భక్తి. భక్తి ఎక్కువ ఉంది, భయం లేకుండా ఉన్నది సరైన భక్తి కాదు. అలాగే భక్తి ఉంది కానీ, భయం ఉంది కానీ భక్తి లేకపోతే అది కూడా సరైనది కాదు. మీకు అర్థం అవ్వాలని చిన్న ఉదాహరణ చెప్తాను. మన దేశంలో ఏంటంటే ఒకప్పుడు ఆశ్రమాలు ఉండి ఈ దేవుడి గురించి అన్నీ తెలుసుకుంటాకి, సంఘం అంటే ఏంటి, దేవుని అంటే ఏంటి, దేవుని ప్రజలకు ఎలా ఉండాలి, కొంతమంది శిష్యులను ఏర్పరచుకొని వాళ్ళు చెప్తూ ఉండేవారు. ఆయన అప్పుడు అయ్యా మాకు భక్తి అంటే ఏంటో అర్థం అవ్వట్లేదండి గురువుగారు, మాకు చెప్పండి, మీరు చెప్తున్నారు ఏ శ్లోకాలు అవి చెప్తున్నారు కానీ అంటే ఆయన వీళ్ళకి అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఉదాహరణ ద్వారా చిన్న ప్రాక్టికల్గా చేసి చూపిద్దామని అందరికీ చెరుకు ఒక్కడికి 10 మంది శిష్యులు ఉంటే అరటిపండు ఇచ్చాడు, చేతిలో ఒక అరటిపండు పెట్టాడు ఒక్కొక్కరికి. ఇది వెళ్ళి మీరు దేవుడు చూడకుండా వెళ్ళి తినేసి రండి అన్నారంట. దేవుడు చూడకుండా తినేసి రండి అంటే వెళ్ళారు, 10 మంది వెళ్ళేశారు, వచ్చేసినప్పటికీ అందరూ అయ్యా ఒక్కొక్కడిని అడుగుతున్నాం, అయ్యారా ఏంటి తినేసావా? తినేసావు. దేవుడు చూడకుండా తినేసావా? తినేసావు. మళ్ళీ ఇంకొక ఆడు. అలాగే అందరూ వచ్చేస్తున్నారు. ఒక్కడు మాత్రం చేతిలో అరటిపండు ఉండిపోయిందంట. ఇదేంట్రా అరటిపండు, ఇది ఏరా తినలేదంటే, అయ్యా మీరే కదా చెప్పారు దేవుడు చూడకుండా తినమన్నారు. మరి ఎక్కడ చూసినా దేవుడు ఉన్నాడు అయ్యా, పైకి చూసినా పక్క చూసినా ఎక్కడ చూసినా దేవుడు సర్వంతర్యామి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సమస్తమును సృష్టించిన దేవుడు. అలాగే వేదాల్లో కూడా ఉంది. అందుచేత మనం మరి దేవుని తెలుసుకోవటం అనేది రోజు ఆయన మననం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మన శక్తి చాలదు ప్రభువా మీరు మాకు శక్తిని దయచేయండి అని ఎవరైతే అడుగుతారో ఆ శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు. నేను చెప్పే మాటలు కాదు ఇవి. కనిపెట్టండి అని ఉంది బైబిల్లో. కనిపెట్టండి. ఎప్పటి వరకు కనిపెట్టాలి? అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. శిష్యులకు చెప్తున్నా, ఈలాగా ఆజ్ఞాపించాను, యెరూషలేము నుండి వెళ్ళక కనిపెట్టుడి అని చెప్తే అంటే ప్రార్థన చేయండి. అయితే 8వ వచనం కూడా చదవమ్మా. 1 అందులో 8. ఆయనను మీ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యోదయ సమరయలోను దేశములు ఎందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. చూసారా, ఈ శక్తిని పొందే దేవుని కొరకు కనిపెట్టి దేవుడు నిజమైన దేవుడు ఎవరని కనుక్కుని అనేక మంది ఈ రోజున ప్రపంచమంతా తిరుగుతున్నారంటే ఏదో డబ్బులు ఇస్తేనే, లేకపోతే ప్రపంచ దేశాల నుంచి సహాయం అందితేనే క్రైస్తవత్వం ఈ దేశంలోనికి వచ్చిందని చాలామంది అంటారు.
మా చిన్నతనంలో అనుకునేవారు వాళ్ళు బియ్యం ఇచ్చి బట్టలు ఇస్తారు అని. మా చిన్నతనం మీకు ఇప్పుడు ఉందో లేదో బియ్యం ఇచ్చి బట్టలు ఇస్తారని. నర్సాపూర్ ప్రాంతం, అది వెస్ట్ గోదావరి. అట్లాగ అనుకునేవారు. కానీ ఇప్పుడు బియ్యం ఇస్తే బట్టలు ఇస్తేనే వస్తున్నారు. దేవుని గురించి లేదు, వారి నమ్మిక. ఈయన తప్ప మాకు వేరే దేవుడు లేడు, ఆయన చాలా కృప కలిగిన దేవుడు, క్షమించే దేవుడు. ఎంత క్షమించే దేవుడు అండి! మనం ఎన్నిసార్లు తప్పిపోయినా కూడా క్షమిస్తున్నాడా లేదా? మీకు మీరే. నేను అడగను ఎందులో తప్పిపోయారు, ఎక్కడ తప్పిపోయారు అనగలను. క్షమించుటకు, ఆయన మాటలే నేను చెప్తాను, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడనని ఉంది. అలాగే మనం ఎన్నిసార్లు తప్పిపోతామో తెలియడానికి కూడా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అన్ని వాక్యాలు చెప్పడానికి సమయం కాదు. 78వ కీర్తనలో ఇశ్రాయేలీయులకి దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు వాళ్ళు కళ్ళారా చూశారు. మనం ఇప్పుడు చూడకుండా నమ్ముతున్నాం, వాళ్ళు చూసి. 78వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళి చదవండి చక్కగా, ఎందుకంటే చాలా తెలుస్తుంది. వాళ్ళు ఎన్నిసార్లు అద్భుతాలు మర్చిపోయిరి, ఆయనకి మళ్ళీ ఎదురు తిరిగిరి, నమ్మకపోయిరి. ఇట్లాగా 78వ కీర్తన అన్నీ మీకు ఉంటే అర్థమవుతుంది. అంటే నేను అర్థం ఏంటి, మానవ హృదయం ఎటువంటిదంటే తప్పిపోయేటటువంటి లక్షణం. విన్నట్టే వింటాం, అలాగే చేస్తామని అంటాం. కానీ అలా చర్చి నుంచి బయటికి వెళ్ళిన వెంటనే, అలాగే గుళ్ళో నుంచి బయటికి వెళ్ళిన వెంటనే తప్పిపోతాం, తప్పిపోయేవారు. అందుచేతే మన సొంత శక్తి, సొంత భక్తి మనకు చాలదు. అందుచేత ఆయన శక్తి కావాలంటే మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. కనిపెట్టి వాక్యము, ఇక్కడ ఉన్న వాక్యం వెళ్ళి ఇంటికి మళ్ళీ ధ్యానం చేయాలి, దేవుణ్ణి అడగాలి. తెలియని విషయాలు ఎన్నో ఆయన మనకి బోధకుల ద్వారా చెప్పిస్తాడు ఆయన. అలాగే మనం కూడా ప్రార్థన చేసుకుంటం ద్వారా, వాక్యాన్ని చదవటం ద్వారా పరిశుద్ధాత్మ ఆయన మీకు శక్తిని అనుగ్రహిస్తాడు. శక్తిని పొందేదంటే పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందేదారు. శక్తి ఏంటంటే అది పూర్ణంగా మనకు లేదు. ఆత్మ పూర్ణులై ఉండండి అంటది ఓ చోట. దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ పూర్ణత మనకుందా? లేదు. అతను మనం దుఃఖపరుస్తూ ఉంటాం, ఎందుకంటే ఏదో పొరపాటు చేస్తాం. ఆయన దుఃఖపడి మళ్ళీ మనం అనుకున్నట్టు అవ్వు. అంచేత శక్తి కావాలంటే ఆత్మ పూర్ణులై ఉండండి. ఆత్మ పూర్ణత అంటే అంత ఆత్మ సంపూర్ణంగా అంటే 100% అంటాం. ఒక విధంగా చెప్పాలంటే 100%గా మనం క్రైస్తవులుగా ఉండమా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. 100% క్రైస్తవులుగా మనం ఉన్నామా? సంపూర్ణంగా ఉన్నామా? సంపూర్ణత, పెర్ఫెక్షన్ అంటాం. నో బడీ ఈజ్ పెర్ఫెక్ట్ ఇన్ ది వరల్డ్, ఈవెన్ సేవకులు కూడా. ఎందుకంటే క్షమించండి అలా అంటున్నది, ఎందుకంటే మనం ఈ శరీరం రెండవ రాకడ మార్పు చెందే, ఆయన రాకడలో శరీరం మార్పు చెందినప్పుడే సంపూర్ణలతో వస్తాం. అంతవరకు మనం ఏదో చిన్న లోపం ఉంటూనే ఉంటుంది. అయినప్పటికీ దేవుడు మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు, ఆయన ఆదరిస్తూనే ఉన్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు. ఆయన శిలువ మీద మరి శాస్త్రం అంతా తెలుసు కదా, ధర్మశాస్త్రం అంతా తెలిసిన వాళ్ళే కదా యాజకులు, వాళ్ళు పరిసయ్యులు, వీళ్ళందరూ కలిసే కదా సిలువ వేశారు ఆయన్ని. సిలువ వేస్తే సిలువ మరి ఎంత భయంకరమైంది నేను చెప్పక్కర్లేదు మీకు. ఆ సిలువలో అన్న మాట ఏంటంటే, ప్రభు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదండి. తెలీదా? అంటే అంత హింసించిన, ప్రాణం తీసేస్తున్నా ఆయన క్షమించమని ప్రార్థన తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. అలాగే నాకు అర్థమైందంటే ఇంత వయసు వచ్చిన తర్వాత నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, బైబిల్ సిద్ధాంతం క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే ప్రేమ, క్షమాపణ. ప్రేమ లేనివాడు క్షమించలేడు, క్షమించలేని వాడికి ప్రేమ ఉండదు. దే ఆర్ కోరిలేటెడ్. రెండు విడరాని సంబంధం. మనం మనుషుల ప్రేమతో ఉన్నాం కాబట్టి దేవుని ప్రేమలో ఎదగలేదు. సంపూర్ణ ఆయన కోరుకున్న ప్రేమలో మనం ఎదగట్లేదు. మనం ఎప్పుడూ ఎదిగేవారిగా ఉండాలి. విశ్వాసంలో కూడా, ప్రేమలో కూడా మనం. ఎందుకంటే పరిపూర్ణం కాదని వాక్యమే చెప్తుంది, చాలా చోట్ల ఉంది. నేను చెప్పాను కదా, రెండవ రాకడ వచ్చినప్పుడే మనం, ఒకవేళ ఈ రోజున వచ్చిందనుకోండి, యేసు ప్రభు నమ్మిక ఉంచాము, ఆయనకి ఎవరో తెలుసు వీళ్ళు నా యందు పూర్తిగా నమ్మకం ఉంచారు, పూర్ణాత్మ పూర్ణ శక్తి అంటే అప్పుడు మనం అందరం ఎత్తపడతాం. ఆయన యందు నమ్మకం లేని వాళ్ళు అందరూ ఇక్కడ విడిచిపెట్టబడతారు. అయితే ఇంతకుముందు చనిపోయిన వాళ్ళు మీకు అదంతా తెలుసు కదా, చాలాసార్లు చెప్పుకుంటారు. వాళ్ళు ఎవరైతే మళ్ళీ తర్వాత ముందు
బ్రతికున్న వాళ్ళమే యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు ఆయనతో ఎత్తపడుతున్నాం, గొప్ప అదృష్టం. కానీ ఏమో మనం ఆయన ఒక రోజు 1000 సంవత్సరాలని ఉంది. ఎప్పుడు వస్తారంటే ఎవరికైనా తెలుసండి? చెప్పండి. ఎవరికైనా తెలుసా? చెప్పండి. మీరు వాక్యం వినంటారు, వాక్యం తెలియాలి. ఎవరైనా చెప్తే నమ్మొద్దు, నేను వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. ఎవ్వరికీ తెలియదు, ఎవరికి బయలుపరచడు కూడా. ఎప్పుడు రెండవ రాకడ సూచనలు ఉన్నాయి, సూచనలు మాత్రం అందరూ చెప్తున్నారు. ఇప్పుడు సేవకులు, ఇదిగో ఇలా జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి, మెలుకోకుండా ప్రార్థన చేయండి. ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి, ఈవేళ దొంగవలి వస్తాడు కాబట్టి అంచేత ఎప్పుడు మనం మెలకుకుండి ప్రార్థన చేయండి. శిష్యులు కూడా ఆయన వెళ్ళిపోయే ముందు, ఆయన సిలువేసే ముందు శిష్యులు కూడా ముగ్గురు, యోహాను, తర్వాత పేతురు, వీళ్ళు చెప్పాడు కదా, మెలకుండి ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. అంటే మనం ఎటువంటి వాళ్ళు కొంచెం నిద్రాసక్తి మనకు ఉంటుంది. అంటే అలాగే వాక్యంలో కూడా వింటాం, ఇక్కడ ఆడి బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతాం. మర్చిపోకుండా ఉండడానికి కూడా బైబిల్లో చాలా వాక్యాలు ఉన్నాయి. నేను రోజు అదే ప్రార్థన చేస్తాను, ఆ వాక్యం పెట్టి. ఎందుకంటే మీకు తెలుసా, వయసును బట్టి వయసు వచ్చే కొలది జ్ఞాపశక్తి తగ్గిపోద్ది, ఈ అవయవాల శక్తి తగ్గిపోద్ది, అన్ని చాలా సృష్టిలో దేవుడు పెట్టింది అది. అందుచేత ఆ జ్ఞాపశక్తి ఇంకా ముందే తగ్గిపోద్ది. అంటే ఎవరెవరికి, కొంతమందికి 60 ఏళ్ళకే తగ్గిపోవచ్చు, కొంతమంది 70 ఏళ్ళు, కొంతమంది 80 ఏళ్ళు, కొంతమంది 90 ఏళ్ళు, అట్లా ఉంటుంది. వ్యారీస్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. అందుచేత ప్రార్థన చేసుకోవాలి. నేను ఈ వాక్యానికి వెళ్తున్నాను ప్రభువా, మళ్ళీ చెప్పాలంటే నేను మర్చిపోతాను కదా అని ప్రార్థన చేసుకుంటాను. యోహాను సువార్త 14వ అధ్యాయము చదవండి అమ్మా. లేని వాక్యం మాత్రం నేను చెప్పను, దేవుడు అది చూపించమంటాడు. ఒకవేళ మీకు అనుమానం వస్తుందని ఈయన ఏదో చెప్పేస్తున్నాడులే అనుకుంటారని దేవుని వాక్యం చూపిస్తాను. 14:26 చదవమ్మా. నా తండ్రి వద్దను, మీరు అందును 20 కాదు 26. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను నీతో చెప్పిన సంగతులన్నీను నీకు జ్ఞాపకము. మనకి జ్ఞాపకంలోకి రావాలంటే మనం దేవుణ్ణి ఎప్పుడు రోజు అడుగు ప్రార్థించాలి. ప్రార్థన అనే ఆయుధం ఇచ్చాడు ప్రతి వాళ్ళకి. మనకి చదువు అక్కర్లేదు. చదువు లేని వాళ్ళు ఎలాగని మీకు వెంటనే అనుమానం వస్తుంది. మీరు బైబిల్ చదివేస్తారు, ఓకే, మరి జ్ఞాపకం ఆ పుస్తకాలు స్కూల్కి వెళ్ళి పిల్లలు, కాలేజీకి పిల్లలు బాగా చదివేస్తారు, జ్ఞాపకం ఉంటుంది. మరి చదువు లేదండి ఎలా జ్ఞాపకం అంటే పరిశుద్ధాత్ముడు జ్ఞాపకంలోనికి తెచ్చును. అదే దాన్ని మననం అంటాం, ధ్యానం అంటాం. అలాగే మన పూర్వీకులు కూడా మన దేశంలో మరి వాళ్ళు ఏం చేసేవారు? వాళ్ళు ఏమంటే యోగా కాదు, వాళ్ళు దాన్ని ఏమంటాం, ధ్యానాన్ని. వాళ్ళు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాళ్ళందరూ కొన్ని సంవత్సరాలు వాళ్ళు అలాగే ధ్యానంలో ఉండిపోయారంట. తపస్సు ఆ మాట నాకు గుర్తు. చూసారా, తపస్సు అన్న మాట కూడా నాకు గుర్తు రాలేదు. చూసారా, మర్చిపోతుంది. మాటలు కూడా మర్చిపోతామమ్మా, ఉన్న మాట చెప్తున్నాను నేను. ఆ తపస్సు అన్న మాట అందించారు తపస్సు. వాళ్ళు తపస్సు చేశారు జీవితాంతం. ఇంకో మాట చెప్తాను, నేను విమర్శించడానికి కాదు, ఇందులో వాక్యాలను బట్టి కూడా చెప్తాను. నేను సడన్గా నాకు గుర్తొచ్చింది. అంత తపస్సు చేసిన విశ్వామిత్రుడు కూడా ఒక నాట్యము వచ్చి చేస్తే స్త్రీని చూసి పడిపోయాడు, మోహంలో పడిపోయాడు. ఇదేంటిది? నేనేం విమర్శించడానికి చెప్పట్లేదు, ఇది పడిపోయాడు. నేను బైబిల్ చదువుతుంటే ఏంటి ప్రభు అంత తపస్సు చేసి ఎన్నో మహత్కార్యాలు, ఎంతో ఋషీశ్వరుడు కదా, వారేదో దానికి వ్యాఖ్యానం చెప్తారనుకోండి, నేను అందులోకి వెళ్ళట్లేదు. నేను బైబిల్ని బట్టి ఒక వాక్యం చెప్తాను. అదే 78వ కీర్తన తీయండి అమ్మా. మనిషి పుట్టిన తర్వాత మనలో మనం ఎంత బలహీనులమో. 78వ కీర్తన. నా బైబిల్ ఎందుకంటే బైబిల్ చూస్తేనే గుర్తొస్తాయి. ఓకే, చెప్తాను అది. అందుకే ఇప్పుడు ఒక్కోసారి గుర్తు రానప్పుడు బైబిల్కి వెళ్ళిపోతాను. బైబిలే మనకి ఇది కాబట్టి. 78వ అధ్యాయము 35వ వచనం. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు
తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకునిరి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా, హృదయం అంటే ఆయన మనస్సు, ఆయన ఎడల దేవుని పట్ల స్థిరముగా. నేను ఇంతకుముందు చదువుకునే రోజుల్లో, తర్వాత ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత కూడా నిజమైన దేవుడు ఎవరు తెలుసుకుంటానికి కూడా ఇతర గ్రంథాలు కూడా చదివాను. మరి అన్నీ చెప్పడానికి నేను వేద పండితుడు కాదు, కానీ అప్పుడప్పుడు చదివి గుర్తొస్తాయన్నమాట. ఒక ఆయన, మరి పండితుల దగ్గర కదా మనం అన్నీ నేర్చుకునే, ఒక పండితుడు చెప్తున్నాడు, శిష్యులకి చెప్తున్నాడు అనమాట. అప్పుడంతా అదే కదా, ఆశ్రమాల్లో చెప్పేవారు. చూడు, మళ్ళీ నేను మర్చిపోయాను. స్థిరమైన మనసు అంటానికి ఆయన ఉదాహరణ. బైబిల్ ఇప్పుడే నేను చెప్తాను, తర్వాత అది ఇప్పుడు ఆయన చెప్పినప్పుడే మర్చిపోయాను. ఇప్పుడు స్థిరమైన మనసు మనకు ఉండదని చెప్తున్నారు కదా, మీకు పోనీ నా ఉదాహరణ చెప్తాను. నేను ప్రాక్టికల్గా కూడా చేసే, ఇదేంటి ప్రభువా ఇలా వస్తుందంటే, అంతే మన అదేనుడు. మీరు కానీ అందరూ కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు, మీరు వింటున్నారు, మీ మనస్సు అమెరికా కూడా వెళ్ళిపోద్ది. మీ బంధువులు ఎవరో ఉన్నారో, మా అమ్మాయి ఎలా ఉంది, మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు అని మీరు వింటూనే ఉంటారు. మనస్సు ఇప్పుడు మా వాళ్ళు కనిపెట్టినటువంటి ఆ మిసైల్స్ కన్నా చాలా వేగంగా కొన్ని వేల మైళ్ళు వెళ్ళిపోద్ది మన మనస్సు. ఎక్కడికైనా వెళ్ళిపోద్ది, భూమిలో, ఈ భూప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోద్ది. మీరు నాతో వింటున్నట్టుంటారు, కానీ మనస్సు నాది కూడా. అది ఎందుకన్నది మనకి బియాండ్ అవర్ కాంప్రహెన్షన్. మనకి కొన్ని విషయాలు తెలియవు. అంటే మనస్సు అంత చంచలమైనది మనస్సు. ఇప్పుడు గుర్తొచ్చింది, ఆయన ఆ పండితుడు చెప్పిన ఉదాహరణ ఏంటంటే, మీకు బాగా అర్థం అవడానికే కదా ఇవన్నీ చెప్తారు బోధకులు కూడా. నేను పెద్ద బోధకుని కాకపోయినా కొన్ని విషయాలు అర్థం అవడానికి. అర్థం చేసుకున్నాను. ఆయన ఏమన్నాడు, మనం మనసు ఎలాంటిదంట, గురువుగారు చెప్తున్నాడు, బోధకుడు అనుకోండి, ఈగలాంటిది. అది ఈగను చూసారు, పెద్ద ఈగ. మీరు మన అందరికీ ఈగలు ఎక్కువ, వింటర్ వస్తే వచ్చేస్తాయి. మన అన్నం తింటా ఉంటే ఈగలు పెద్ద పెద్ద ఈగ వస్తే చిన్నది. ఆ ఈగ మంచి మన పదార్థాల మీద పడుతుంది, వెళ్ళి వెంటనే ఆ పెంట మీద కూడా వాళ్తుంది. మన మంచి స్వీట్ మీద వాళ్తుంది. వచ్చి చూడండి, స్వీట్ పెట్టండి, ఏదైనా పళ్ళు కానీ మంచి పెడితే వాడుతుంది. వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే పెంట మీద కూడా. అంటే మన మనస్సు అంతా మన స్థిరము లేనిది. అది దేవునిలో ఎవరైతే రోజు రోజుకు ఎదుగుతూ ప్రక్షాళన చేసుకుంటూ, ఆయన వాక్యాన్ని బట్టి శుద్ధి చేసుకుంటూ, ఆయన ప్రార్థన ద్వారా మనం శుద్ధి చేసుకుంటూ, ఆయన సహాయాన్ని కోరుకుంటూ ఎవరైతే ఆయన మీద ఎక్కువగా ఆధారపడతారో వాళ్ళు ఒక్కొక్కటి తీసుకోగలుగుతారు తప్ప, లేకపోతే మనము స్థిరమైన మనస్సుగా ఉండలేము. చంచలమైన మనస్సు అంటారు దీన్ని, చంచలమైన మనస్సు. అవి చాలా ఉన్నాయి, బైబిల్లో కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ విధంగా మరి ఉండకూడదు అనటానికే దేవుడు ఏంటంటే, మనం అనుదినము ప్రార్థనకు వస్తున్నాం కదా, ప్రతి సండే. సేవకులు ఎందుకు పెడతారు, మీటింగులు ఎందుకు పెడతారు, ఉద్యోగ కూటాలు ఎందుకు పెడతారు? మనం ఇంకా ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసంలో ఎదగడానికి. యేసు ప్రభువుతో ఉన్నటువంటి శిష్యులు కూడా, నేను జనరల్గా చెప్పేస్తున్నాను ఈవేళ, తర్వాత అందులోకి వస్తాను. విశ్వాసంలో ఎదగడానికి కూడా మనం ఎప్పుడు ఎదిగేవారిగా ఉండాలి. విశ్వాసం చాలా రకాలండి. ఎప్పుడైనా వచ్చి విశ్వాసం గురించి చెప్తాను మీకు, ఎన్నెన్ని రకాలుగా ఉంటుందో. ఇప్పుడు ఒక్క ఉదాహరణ చెప్పి మీకు గురించేస్తాను. శిష్యులు, ఆయన యందు భయభక్తులు కాని శిష్యులు ఆయన కూడా ఉన్నవాళ్లే. ఆయన అద్భుత కార్యాలు కూడా చూశారు. ఆ అనుభవం కూడా వచ్చిన తర్వాత ఒక రోజున ఏమడుగుతున్నారు వాళ్ళు, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి చేయము. లూకాసు వార్త 17వ అధ్యాయము. నేను లేని చెప్పను, ఆ వాక్యానికి ఉన్నది మీరు తర్వాత చదువుకోండి, అడగండి దేవుణ్ణి. 5, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి చేయము అని అడుగుతున్నారు అపొస్తలులు. అప్పటికే పేరు ప్రభువుతో అడుగుతున్న ప్రభువుని, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి చేయ. ఎందుచేత? 5 మీరు చదివితే 1 నుంచి 5, క్షమించే గుణం వాళ్ళకి లేదు. నేను అర్థం చెప్పలేదు, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. నాకు టైం ఇస్తే మరి సాయంత్రం దాకా చెప్తాను. మరి అలా కాదు కదా, ఓ పద్ధతి ఉంటుంది కదా. సాయిము
పుట్టేది కాదు. నేను సాయంత్రం వరకు చెప్పమని చెప్తానంటే గొప్పవాడిని కాదు. ఇలాగ దేవుని వాక్యం ఏది ఒకదాని ఒక దింగిలికి పెట్టాలి, చదువుతూ విశ్వాసంలో బలపడి చెప్పుకుంటూ వెళ్తాను అంతే. కానీ పద్ధతి ఉంది కదా, ఒక సంఘము, ఒక పద్ధతి, ప్రార్థన సమయం, మీ సమయం, ఆ సమయం అని ఉంది కదా, అంచేత అందులోకి వెళ్తాయి. 1 నుంచి ఇంటికి వెళ్ళి చదవండి. మీరు చెప్పిన తర్వాత మీరు చదువు వచ్చిన వాళ్ళు చదవండి. అక్కడ ఏంటంటే క్షమించలేని ఆ శిష్యులు కూడా యేసు ప్రభుతో ఉండి కూడా క్షమించలేని గుణం వాళ్ళు ఎదగలేదు కాబట్టే అంత విశ్వాసం వాళ్ళకి లేదని అక్కడ దేవుడి దగ్గర ఒప్పుకున్నారు. యేసు ప్రభులో ఉన్న గొప్పతనం ఏంటంటే నేను గమనించింది చాలా నా జీవిత అనుభవాల్లో, కొన్ని గ్రంథాలు, కొన్ని దేవుళ్ళు ఇవన్నీ చూసి, మనం ఉన్నది ఉన్నట్టు దేవుడి దగ్గర ఒప్పుకుంటే ఎంతటి పాపినైనా క్షమించగలిగిన, ఎంతటి పాపమైనా క్షమించగలిగిన దేవుడు ఒప్పుకోవాలి ఆయన దగ్గర. నా స్థితి, ప్రభువా నాకు అంత విశ్వాసం ఉండలేదు, ఎందుకో బలహీన్ని, నాకు విశ్వాసాన్ని ఇంకా వృద్ధి చేయి ప్రభువా, నేను ఇతరులను క్షమించలేని ఆ క్షమాపణ, ప్రేమ గురించి చెప్పాలంటే మన కుటుంబాలు తీసుకుని నేను చెప్పగలను ఎన్నో విషయాలు. ఎంతోమందిని చూశాను నేను. ముదుమనవాళ్ళు అంటే గ్రేట్ గ్రాండ్ సన్స్, గ్రేట్ గ్రాండ్ డాటర్స్ ఉన్నారు నాకు ఇప్పుడు. గ్రేట్ గ్రాండ్ డాటర్స్ అంటే తెలుసు కదా, అంటే ముదుమంటే కూతురు కొడుకాల, అలా 4 జనం అంటే అన్నీ చూస్తున్నా గట్ట అనుభవం ద్వారా కూడా దేవుడు నేర్పించడా? మీరు చెప్పండి. గ్రంథాలు దేవుడు కూడా అనుభవాల ద్వారా నేర్పించడా? కొరింథీయులకు రాసిన పత్రిక 10:10 చదవండి. నేను దానికి కూడా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఎందుకో ఈవేళ నేను అనుకున్నది ఒకటి, మళ్ళీ అయినా కానీ వాక్యంలోనికే తీసుకొస్తాను. చదవండి. కొందరు శోధించి, మొదటి కొరింథీ 10:10. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి, మీరు బైబిల్ ఎప్పటి నుంచో చదువుతున్నారు కదా, నేను అందుకే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. వాళ్ళందరూ సర్పములు కట్టి అన్నీ చనిపోయారు, మీరు అందరూ రాలిపోయారు అంటున్నాడు కదా. ఎవరి గురించి చెప్తున్నాడు? ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అరణ్యములో ఎన్నో అనుభవాలు. అంటే మనం కంపేర్ చేసి చెప్తున్నాను. మన జీవితం కూడా ఎన్నో సంవత్సరాల అనుభూతి ఉంది కదా. వాళ్ళు దేవుడు అన్ని అనుభవాలు చూపించాడు అక్కడ. 40 సంవత్సరాలు అన్నీ చూసి కూడా ఏమంటున్నారు అప్పుడు చూడండి, ఇవన్నీ ఈ సంగతులు దృష్టాంతముగా సంభవించి యుగాంతముందున మనకు బుద్ధి కలుగుటగాయి అవి రాయబడిను. అవన్నీ బైబిల్ అన్నీ పాత నిబంధన అంత ఎందుకు? కొంతమంది ఏమంటారో తెలుసా, ఈ కొత్త నిబంధన చాలు కదా, పాత నిబంధన కొట్టివేయబడ్డది కదా, మళ్ళీ దానిలోకి వెళ్ళినట్టు సబ్జెక్ట్ మళ్ళీ వేరే చెప్పాలి. ధర్మశాస్త్రం అంతయు మరి క్రీస్తులో నెరవేరింది కదా, కొట్టివేయబడిందని కూడా ఉంది కదా, మరి ఇంకా ధర్మశాస్త్రం ఎందుకు? మళ్ళీ మీ అయ్యగారు చెప్తారు దానికి, ఎప్పుడు లేకపోతే వచ్చిందని చెప్పమంటే చెప్తారు మళ్ళీ, ఎందుకంటే టైం చాలదు. క్రీస్తులో ఇవన్నీ నెరవేరినవి. క్రీస్తులో ఉన్నవాళ్ళు ఇవన్నీ వస్తాయి. క్షమాపణ, ప్రేమ ఇవన్నీ వచ్చినప్పుడు సహనము, ఓర్పు, ఒకరినొకరును తిట్టుకోకుండా ఉండటం, దూషించుకోకుండా ఉండటం, సహించుకుంటాం, ఇవన్నీ మన సొంత శక్తితో వచ్చేవి కాదు. అందుచేత ఆ విధంగా ఉండటానికి దృష్టాంతముగా ఉంచబడి ఉన్నవి. అందుచేత బైబిల్ పాత నిబంధన కూడా మనం చదవాలి, ఎన్నో నిదర్శనలు. దీన్నే సైకాలజిస్ట్ ఏమంటారో తెలుసండి, దీన్ని ఆధారం చేసుకుని మీకు వాక్యం చెప్తున్నాను. సైకాలజిస్ట్ కూడా బైబిల్ నుంచి నేర్చుకున్నవి చాలా. వాళ్ళు అలా ఒప్పుకోరు అనుకోండి, మేము వేరే నేర్చుకున్నామంటారు. ఒక సైకాలజిస్ట్ అన్నమాట, వీ కెన్ లెర్న్ ఫ్రమ్ అదర్స్, వీ కెన్ లెర్న్ ఫ్రమ్ అవర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఏంటమ్మా ఇంగ్లీష్లో ఉన్నాను కదా, మీకు తెలుగు. మన అనుభవాల నుంచి, మన జీవితంలో ఉన్న అనుభవాల నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు, బుద్ధి తెచ్చుకుంటాకి. 2, మనం ఇతరుల నుంచి కూడా నేర్చుకోవచ్చు. యూ కెన్ లెర్న్ ఫ్రమ్ అదర్స్. ఇంకోటి అసలైంది, ఆయన ఏమంటాడంటే యూ కెన్ లెర్న్ ఫ్రమ్ విజ్డమ్ బుక్స్. ఆయన పెద్ద సైకాలజిస్ట్ చెప్పిన మాట, యూ కెన్ లెర్న్ ఫ్రమ్ విజ్డమ్ బుక్స్. నేనేమంటానంటే ద గ్రేటెస్ట్ విజ్డమ్ బుక్స్ ఇన్ ది వరల్డ్ ఏంటి, దీనికి మించిన జ్ఞానము గల పుస్తకం ఇంకోటి లేదు. అది మనం చదివితే మనకు అన్ని అనుమానాలు పోతాయి, సందేహాలు పోతాయి. మానవుడు సందేహంతో పుట్టాం కదా, ఇప్పుడు వాడు మరి సందేహాలతోనే మన పక్కనే ఉంటున్నాడు కాబట్టి చాలా సందేహాలు వచ్చేస్తాయి. ఇవన్నీ చదివినా కానీ మీరు చదువుతున్నప్పుడు రావా? ఎందుకోసమే వాడు ఉన్నాడు కదా మరి మన పక్కనే. ఎవడు? సైతానుడు, అపవాది ఎప్పుడు బిగినింగ్లోనే ఆదాం అవ్వల దగ్గర ఉన్నాడు కదమ్మా.
అందుకే కదా సందేహం పుట్టింది, ఇది నిజమా? అలాగే ఇప్పుడు కూడా ఉంది లేదా? ఈ అనుమానాలు తీర్చుకుంటా వెళ్ళి పెద్దవాళ్ళు, నేను చాలామంది దగ్గరికి వెళ్ళాను. నేను చెన్నైలో ఉన్నప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా పెద్ద సేవకుల దగ్గరికి వెళ్ళి బైబిల్ ఈ వాక్యాన్ని ఎలా ఉందండి ఏంటంటే ఐ కుడ్ నాట్ బి కన్విన్స్డ్. నాకు నచ్చలేదు. అంటే నచ్చడం అంటే ఏమంటే నాకు ఎందుకో ఒప్పుదల అది ఆయన చెప్పిందంతే నాకు అదేమో అర్థం అవ్వలేనట్టుంది. తర్వాత ఒక రోజుని నేను ఎవరు చెన్నైలో పెద్ద సేవకుడైనా దాన్ని అమ్మా అదే దినకరణ్ గారిదే ఈ సంగతి ఆయన తెలుసు అనుకోండి. దినకరణ్ గారి టీవీలో మెసేజ్ ఇస్తే వింటున్నాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఒక ఆయన ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఆస్క్ మీ వై అని వచ్చేది మీకు తెలుస్తుంది. మీరు చిన్నవాళ్ళు, మీకు తెలియదు, తెలిసి ఉంటుందేమో. ఆస్క్ మీ అంటే ఏమన్నా అనుమానాలు ఉంటే అడగండి బైబిల్ వాక్యం మీద. ఒకతను ఏదో ప్రశ్న వేశాడు, అది ఏదో మర్చిపోయాను. ఆయన కూడా చెప్పలేకపోయాడు. అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసే టైం కూడా చాలదనుకోండి. అది మరి ఒక గంట ఇస్తారు కదా. ఆయన ఏమన్నాడంటే వాక్యం చూపించాడు. అప్పుడు అది నా మనసులో బ్రెయిన్లో పడిపోయింది. ద్వితీయోపదేశకాండము 29 అనుకుంటాను. 29 ఏంటి దయచేసి. నేను వెనక్కి వెళ్ళిపోతున్నా మళ్ళీ. ద్వితీయోపదేశకాండం కదా. ఓకే 29. ఇది సడన్గా గుర్తులోకి వచ్చేయమ్మా, వెంటనే సిద్ధపడినే కాదు. రైట్ 29 29వ అధ్యాయం 29వ వచనం. రహస్యములు, అంతే చాలు. రహస్యములు మన దేవుడైన యెహోవాకే రహస్యముగా ఉంచబడ్డవి. అది మర్మాలు, అది దేవునికే తెలియను. నేను కన్విన్స్ కాలేదు ఆయన కొన్నిటికి. ఇప్పుడు బైబిల్లో నేను చదువుతున్నా ఒక్కోసారి మీరు భయపడకండి, కొన్ని సందేహాలు వస్తాయి. సందేహాలు ఎప్పుడంటే సాతానుకు క్రియేట్ చేస్తాం. అంచేత దాన్ని అక్కడ విడిచిపెట్టేసి, లేదు ప్రభు మరి నేను ఈ వాక్యాన్ని నమ్ముతున్నాను, మనం చదువుకుంటూ వెళ్ళిపోవడమే. సందేహాలు వచ్చినగా దాన్ని పట్టుకునే వేలాడకూడదు. కొన్నిటికి అంటే సమాధానం దొరకదు. దీన్ని బట్టి నేను అర్థం చేసుకున్నది. కొంతమంది అడ్డతెడ్డ ప్రశ్నలు వేస్తారు వచ్చి. అవన్నీ దేవుడు ఏమన్నాడు? వ్యర్థమైన ఏమన్నాడు? వారిని మీరు వాటి మీద సమయం వృధా చేసుకునొద్దు, వాదోపవాదాలు పెట్టుకోవద్దు, వాళ్ళని అక్కడితో విడిచిపెట్టేయండి అని వాక్యం ఉంది. అది కూడా చూపెడతాను మీకు. తిమోతి అంటే ఇప్పుడు వచ్చి క్రిస్టియన్స్లోనే యెహోవా సాక్షులని వస్తారు. వాళ్ళు క్రీస్తు దేవుడు కాదని చెప్తారు. మళ్ళీ క్రైస్తవత్వంలోనే, క్రీస్తులోనే, మన క్రైస్తవత్వంలో ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయో మీకు తెలియవు, చాలా ఉన్నాయి. కానీ క్రీస్తు మనకు బేస్, క్రీస్తుని మనం బేస్ చేసుకుంటే. తిమోతిలో ఎక్కడుందంటే మర్చిపోయాను, తీతులోనో తిమోతిలో ఉంటుంది చూడండి, ఎవరికైనా గుర్తైతే. వ్యర్థమైన వాటి వాదోపవాదాలు పెట్టుకోవద్దు, విడిచిపెట్టేమని ఉంది. అమ్మ ఇది లైవ్ వెళుతుందా? ఓకే, అయినా కానీ దేవుని నేను మీటింగ్ ఇది అయిపోయిన తర్వాత చెప్తాను, చూపిస్తాను. అది వాదోపవాదాలు పెట్టుకుంటడం వల్ల మనకి అసలు విషయం మనకు జవాబు రాదు. అయితే నిజంగా మీకు నా అనుభవంతో చెప్తున్నాను, మీకు ఏదైనా అనుమానం ఉంటే ప్రార్థన చేసుకోండి, దేవుడే మీకు చూపిస్తాడు. అది ఒక్కొక్కసారి వెయిట్ అంటాడు దేవుడు. వెయిట్ అంటే చాలా కాలం దానికి రాదు. ఒక్కొక్కసారి సమాధానం రానివి కూడా ఉంటవి. అదంతే, దేవుని చిత్తం అదంతే. అట్లాగా ఏదైనా మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పనిసరిగా మనకి జవాబులనిచ్చి ఆదరించి నడిపించే దేవుడు. ఇక ముగించేద్దాం, అసలు విషయాలకు వస్తున్నాను నేను. ఇప్పుడు యాకోబు పత్రికలు చెప్పుకున్నా కదండి, విధవరాళ్ళ గురించి, చాలామంది గురించి. ఈ బైబిల్లో చాలా వాక్యాలు ఉన్నాయి. దేవుడు ప్రత్యేకంగా విధవరాల పట్ల, లేని వారి పట్ల కనికరం అంటానికి ఎన్నో సంస్థలు, అన్ని మతాల వారు, అన్ని సంస్థలు పేదవారికి వైద్యులకి ఉన్నాయి. ఇవి క్రైస్తవత్వంలో మొట్టమొదటి మన దేశానికి వచ్చే మొట్టమొదట చెప్పింది వాడే. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, అందరికీ తెలుసు. మదర్ తెరిసా మీకు తెలుసు కదా, పేరు విన్నారు కదా. ఆవిడ ఇతర పాశ్చాత్య దేశం నుండి వచ్చి మన దేశంలోనే ఉండిపోయి లేని వారి పట్ల, విధవరాల పట్ల ఆవిడ సేవ సేవ సేవ. అది కూడా దేవుడు ఆవిడకి ఇచ్చిన ప్రత్యేకమైన పిలుపు అనుకుంటా. మరి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకుంటాడు.
ఒకసారి కలకట్టాలో వెళ్ళి నేను ఒక అనాథ శరణాన్ని నేను పెట్టుకున్నాను అని షాపుల్లోకి ఆ మీటింగ్ ఒక ఇద్దరు ముగ్గురు సువార్థికుల్ని తనతో పాటు వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళి ఆ షాప్ అతన్ని, ఇదిగో నా పిల్లలకి ఏమిస్తారు, మీరేం సహాయం చేస్తారంటే, అతను క్రైస్తవత్వం అంటే చాలా విషపూరితమైన స్వభావం కలిగిన వాడు వీళ్ళ అని ఆవిడ చేతులు ఉమ్ము చూశాడండి. చేతిలో, ఇది నేను చదివిన పుస్తకాలను బట్టి నేను చెప్తున్నాను, అది ఉమ్మి వేస్తే అప్పుడు ఆవిడ అన్న మాట ఏంటో తెలుసండి, దేవుని ప్రేమకు, క్రీస్తు ప్రేమకు ప్రతీకగా ఆవిడ చూపించింది మనుషులకి. అక్కడ క్రీస్తుని అక్కడ కొరడాలతో కొడుతున్నా, బళ్ళెంతో పొడుచున్న తండ్రి వీరేమి చేయుచున్నారో ఏది ఉందో అదే ప్రేమలో ఆవిడేముందంటే, అయ్యా మీరు, నేను ఈ బిడ్డల గురించి సరే మీరు నాకు ఉమ్మి ఇచ్చారు, కానీ నా అనాథ పిల్లలకు మీరు ఏమిస్తారు? బేకరీ షాప్కి వెళ్ళింది, అడిగిందనమాట. పెద్ద బేకరీ షాప్, అది హోల్సేల్ బేకరీ షాప్ అంటది. అయితే అప్పుడు ఆవిడ వెంటనే ఏంటి ఆవిడ నన్ను ఏమి శపించుకోకుండా, ఏమనుకోకుండా ఇట్లా అన్నదండి. ఏదో ఇందులో ఏదో మహత్యం ఉంది అనుకుని వెంటనే తను పశ్చాత్తాపడి ఆ రోజు నుంచి కూడా ఆ ఆర్ఫనేజ్కి ఆయన మొత్తం కావలసిన బ్రెడ్ అంతా ఆయనే సప్లై చేశాడట. అది నేను చదివి నేను చెప్తున్నాను. అంటే అది క్రీస్తు ప్రేమలో అంతగా ఎదిగిపోయిన ప్రేమ కాబట్టే ఆవిడ. మనం కొంత అటు కొంత ఇటు ఉంటాము, అలా చేయగలమా? ఉండమనే దేవుడు చెప్తున్నాడు. మీకు మీరే ఆలోచించుకోండి, ఇంట్రోస్పెక్షన్ అంటారు దీన్ని. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. అంటే అంత విశ్వాసంలో మనం ఇంకా ఎదిగామా లేదా, ఎదుగుతామా? అది దేవుణ్ణి అడగాలి. మేము రోజు అడగాలి. మనం రోజు అడగటమే, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి చేయి, మేము ఎవరి పట్ల ఏ విధమైన ద్వేషం మత్సరం లేకుండా ఉంచు ప్రభువా. ఎందుకంటే మన శక్తి చాలదు, మన భక్తి చాలదు. ద్వేషించినా కూడా ఏమైనా ఉంది బైబిల్లో, నరహంతకునితో సమానము. ద్వేషించడం అంటే తెలుసు కదా. ఈ రోజున కుటుంబాలు చూస్తుంటే నాకు చాలా బాధ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు దేవుడు లేడన్న వాళ్ళు కూడా బాగానే ఉండేవారు, దేవుడు ఉన్నవాళ్ళు కూడా కుటుంబాలు చక్కగా ఉండేవి. ఇప్పుడు కుటుంబాలు చాలా విడిపోతున్నాయి. తల్లిదండ్రులు ప్రేమలు, బిడ్డల ప్రేమలు, అన్నదమ్ముల ప్రేమలు, ఇవన్నీ బైబిల్లో చెప్పారు. అవన్నీ చెప్పడానికి సమయం కాదు. మరి ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదరు ఉన్నదా, బైబిల్లో ఉందా లేదమ్మా? చెప్పండి ఎవరైనా. 500 ప్రైజ్ మీకు కావాలంటే. ఎవరి ఇంటి వారు వారికే విరోధులని ఉందా? ఇస్తాను, చూపించండి. అయితే నేను వేరే చూపిస్తాను. మరి నాకు తెలిసింది నేను చెప్తాను, మీకు తెలుసుంటే మంచిది. అది వాళ్ళని మనుషులుగా అప్పగింతురు, అది కాదు యాక్చువల్ ఓడిది. నేను అడిగింది, మీరు అడిగింది మత్తయి సువార్తలో వారి బిడ్డ దేవుడికి అప్పగిస్తారని ఉంది, అది కాదు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులు, తండ్రి కుమారులను, కుమారులు తల్లులను, తల్లు కుమారులను అని. తర్వాత ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు, అది ఉంటే ఇస్తాను 500. నేను మాత్రం చూపెడతాను ఎవరింటి వారు వారికే విరోధులగుదురు అని ప్రజెంట్. ఎందుకంటే డిటారరేషన్ ది మోరల్ వాల్యూస్ ఆఫ్ ద పీపుల్, అంటే నైతిక విలువలు ప్రజల్లో తప్పిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి. అది నేను చెప్పింది కాదు. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును ఉందా లేదా మత్తయి సువార్తలో? ఇప్పుడు నేను అన్నది మీకు చూపించాలి కదా. మేకా సువార్త, మేకా రండి. మేకా 7వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని కోడలు అత్త మీదికిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే. నేను చెప్పను కానీ ఈ రోజులు మీ చుట్టూ ఉన్న చూడండి, కొన్ని కుటుంబాలు దేవుడిచ్చిన జ్ఞానంతో. నేను సువార్తకి చాలా చోట్ల తిరిగాను. ఈవెన్ ఇంక్లూడింగ్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ నుంచి ఎక్కడి నుంచో ఊడిపడ్డ వాళ్ళు కాదు, వీళ్ళ మనుషులే కదా. క్రీస్తు అంగీకరించిన తర్వాత కూడా ఎట్లా ఉంటున్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అన్నదమ్ములు చంపేసుకుంటున్నారు, స్త్రీలు కూడా అడ్వాన్స్ అవుతున్నారు మర్డర్ చేయడం. నేను చెప్పకూడదు, పేపర్లో చూస్తున్నాను. ఇంతకుముందు లేదు, మా చిన్నతనంలో లేదంత. అంటే అలానే కాదు, తక్కువ, కొంచెం అడ్వాన్స్ అవుతున్నారు. అది మరి దానికి ఏంటంటే నేనేమంటానంటే, బైబిల్ వాక్యం అంచె దినాల్లో చాలా ప్రమాదకరమైనవి ఉన్నాయని తిమోతి ఇంటికి వెళ్ళి చదవండి. 3వ అధ్యాయం చదివితే అవన్నీ నెరవేరుతున్నాయి.
అంచేత మనం చాలా జాగ్రత్తగా ఉండి మెలకుకుండి ప్రార్థన చేయాలి. దేవుడు చెప్పింది ఏంటంటే ఇక్కడ మన కనికరం హృదయం కావాలి. కనికరం అనే కూర్చుంటే అందరి పట్ల మనం మరి ముఖ్యంగా లేని వారి పట్ల భేదవరాళ్ళ పట్ల మన ప్రత్యేకంగా ఈ వాక్యం పట్టుకుని నేను చాలామందికి చేస్తూ ఉండేవాడిని, చేస్తున్నాను కూడా. అంటే మీకు చెప్పలేదు, అది మీకు అర్థం అవడానికి. నేను అబద్ధం ఆడట్లేదు, కొద్ది లెవెల్లో అందరికీ చేసేస్తున్నామా మీరు అనుకోవచ్చు. అందరికీ చేసేయగలనా మీరు చెప్పండి? దేవుడు ఉన్నా కూడా అందరికీ చేశారా ఒకేసారి? లేదు. ఎందుకంటే మనం చెప్పలేము. కానీ చేయమన్నాడు, చెయ్యాలి. ఎవరి శక్తి కొలది వాళ్ళు చెయ్యాలి. నేను రిటైర్ అయిన తర్వాత నాకు వచ్చిన పెన్షన్లో చాలామంది పేదవారికి, దేవుని చిన్న చిన్న సేవకులు, సేవ చేసే వాళ్ళకి, ఎందుకు ఉన్నమాట చెప్తున్నాను, అది ఇందులో గొప్ప గురించి కాదు. ఎందుకంటే దేవునిలో నిజమైన మార్పు వస్తే ఆయన చెప్పినవి ఒక్కొక్కరిని ఒక విధంగా, అయితే అందరూ ఇలా చేస్తారంటే ఒక్కొక్కరు విధంగా, ఒకరిని సేవకులు ఎన్నుకుంటాడు, ఒకరిని చిన్న చిన్న పనులు చేసి, చిన్న డబ్బు లేని వాళ్ళు కూడా సహాయం. ఓసారి మీ దగ్గరే చెప్పినట్టున్నాను ఎవరో. ఇప్పుడు చర్చ్ ఉందనుకోండి, చర్చను వచ్చి ఎవరు చెప్పకుండానే వాళ్ళ దగ్గర డబ్బు ఏమి ఉండదు, పోనీ విధవరాలు లేనివారు పరిచర్య చేయమనుంది కదా. నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ ఈ లోకాన్ని పరిచర్య చేయించుకోవడానికి రాలేదన్న వాక్యాన్ని బట్టి విన్నా ఆమెన రోజు వచ్చా. ఆ సంఘం పెద్ద సంఘం అయినప్పుడు వచ్చి ఊడ్చేసేదంట. రోజు వచ్చి ఎవరు అక్కర్లేదు బాబు నేనే ఊడ్చుతాను, మళ్ళీ వేరే స్వీపర్ని పెట్టుకోక్కర్లేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, ఊరుకుని వచ్చిన ఎవరు చేస్తారా? కావులు అంట్లు తోవడానికి, మామూలు ఊడ్చడానికి రమ్మంటే ఈ రోజులు ఎంతమంది 4,000 తీసుకుంటున్నారు నెలకి, 4,000 3,000 అలా ప్రాంతాన్ని బట్టి. మరి అది కూడా సేవే. ఆవిడ సేవ చేస్తుందంటే దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తాడు. అంచేత మనం చెయ్యాలి ఇది. కానీ దేవుడు అన్నిటికంటే మించి కోరుకున్నది ఏంటంటే, ఇప్పుడు దేవుడిలోకి వస్తాను, దేవుని చెప్పేస్తాను, ముగించేస్తాను. అసలైంది మార్పులోనికి మనం రావాలి. మార్పు లేకుండా చేసిన ఇవన్నీ దేవుని వాక్యాన్ని బట్టే నేను చెప్తున్నాను. రండి, రోమపత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. లేకపోతే మీకు ముందు అర్థమయ్యేలా చెప్పాలంటే యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. మనం ఏ స్థితికి రావాలి? యేసు ప్రభువులోకి వచ్చామంటే, క్రీస్తులోకి నిజంగా వచ్చామంటే, మనం ప్రతి ఆదివారం సంఘానికి వస్తున్నామంటే, వాక్యం వింటున్నాం, సేవకులు చక్కగా చెప్తున్నారు, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ ఎలా ఉంటున్నాం? అలా ఉంటున్నామా లేదని ఎవరికి వాడే పరీక్షించుకోండి. యూదు దేశమందు అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చాలున్నా చెడుతనమును విసర్జించిన వాడు. ఎటువంటి వాడు అతను? న్యాయవంతుడు. న్యాయం ఉంది అతనిలో. ఇంకేమమ్మా? యథార్థవంతుడు, దేవుని యందు, ఇవి ఉంటే చాలు, ఆటోమేటిక్గా వచ్చాయి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడు? యథార్థంగా ఉంటాడు, న్యాయంగా ఉంటాడు. ఎవరికి న్యాయమో ఎవరికి న్యాయం చేయకూడదు తెలుసు, వివేకాన్ని ఇస్తాడు. చెడుతనాన్ని, అసలైంది అది, చెడుతనమును విసర్జించేవాడు. అతిక్రమను బైబిల్ అదే, దీనికి రకరకాలుగా చెప్పొచ్చు. బైబిల్ చాలా వాక్యాలు ఉన్నాయి, అక్కడ అచ్చట కొంత ఇచ్చట కొంత ఉంది. కానీ అక్కడక్కడే కొన్ని ఎంచుకుని ఒక్కో విధంగా దేవుడు సేవకులు వచ్చి రకరకాలుగా కూడా చెప్పొచ్చు. కానీ దేవుని వాక్యమే ఎవరు చెప్పినా దేవుని వాక్యమే. ఇంకా చూడండి ఏమన్నాడు? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటికి నొప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. మనం విడిచిపెట్టేసి యోబులాగా యథార్థంగా ఉంటున్నామా? యథార్థంగా చదవండి. యోబు చదివితే మనకి పెద్ద ప్రసంగాలు అక్కర్లేదు. అలా ఉండగలగాలంటే మన శక్తి చాలదు, దేవుడి మీద పూర్తిగా అంతే. ఖచ్చితంగా దేవుడు ఆ శక్తి ఇస్తాడు, యథార్థంగా ఉండటానికి, న్యాయంగా ఉండటానికి, చెడుతనం విసర్జించేయడానికి. చెడు ఏంటో మంచి చెడు అని హృదయాన్ని ఇచ్చాడు కదా మనకి దేవుడు. దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను. మంచి చెడు హృదయం మనకు ఉందా లేదా? మంచి చేస్తున్నామా చెడ్డ చేస్తున్నామా మనకు తెలుసా? కానీ తెలిసే చేస్తాము ఒకసారి. అప్పుడు వెంటనే మనం ఏం చేయాలి? ప్రవ్వా మరలా చేయకుండా తప్పు క్షమించిన ఆయన అంటే క్షమించేస్తాడు. అది చేయండి రోజు ప్రార్థన. ఆ తప్పు మరలా చేయకుండా, అది కావాలి మన మెయిన్. మన శక్తి చాలదని చెప్తున్నాను కదా, అది ఉంటే తప్పనిసరిగా దేవుడు మరి మనల్ని దీవించి, యథార్థవంతుడు, న్యాయం చేశాడు, దేవుని యందు భయభక్తులు కలవాడు కనుకే ఆయన ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు. ఇక బైబిల్లోకి అంతకన్నా ఎక్కువ శ్రమలన్నీ వచ్చిన వాళ్ళు పాత నిబంధనలు ఆయన ఉన్నాడు.
ఇంకా కొత్త నిబంధనలోకి వస్తే మరి అన్ని చెప్పాలని టైం కాదు. పౌలు ఆయన శ్రమలు పొందాడు. అలాగే ఆయన కూడా ఆయన యేసు ప్రభు వారు ఎన్ని శిలువ శ్రమలు పొందారు, ఈయన కూడా పొందే ఒక మాట అంటాడు. కొన్ని మాటలు మరి గుర్తుంచుకోవాలి మీరు. నన్ను పోలి నడుచుకున్నాడని యేసు ప్రభు వారు చెప్పారు ఒక మాట. నన్ను పోలి, బైబిల్ అంతలో మీరు చదివితే నూతన గ్రంథములో ఆ మాట అన్నది పౌలు గారు ఒక్కడే. నన్ను పోలి నడుచుకునుడి, అది క్రీస్తుని పడి, నన్ను పడ మాది క్రీస్తుని, ఆయన కూడా మాది క్రీస్తుని, అదే ఆ మాట అనగలిగాడంటే ఆయన ఎంత యథార్థంగా లేకపోతే అనగలుగుతాడు ఆ మాట. అలాగే ఇక్కడ యోబు అయితే అంతటి వారమ కాకపోయినా మనం యథార్థవంతుల ప్రార్థన నాకు ఆనందకరమైన మాట ఉంది. మరి మా వాక్యాలు ఇప్పుడు చదివి ప్రార్థన పెట్టి అడిగితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అలాగా అంత యథార్థంగా ఉండాలి నేను అనుకుంటున్నాను. నిజంగా ఉంటే రోజు ప్రార్థన చేస్తాం. అలాగా ప్రభువా నేను యథార్థంగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, నేను అబద్ధం ఆడుట లేదు. నేను ఏం చెప్తాను, కొన్ని విషయాలు బైబిల్ వెళ్ళినప్పుడు ఈ విషయంలో మాత్రం నేను అబద్ధం ఆడలేదమ్మా అంటే ఏమో ఎప్పుడు ఆడుతున్నా మళ్ళీ నాకు తెలియదు. ఎందుకంటే మంటివారమని, ప్రభువా మేము మంటివారమని మమ్మలను జ్ఞాపకము చేసుకునుము అంటాడు. అంతలోనే కనపడి అంతలోనే మాయమంటే ఆవిరి వంటి వారం, ఊపిరి వంటి వారు. చిన్న అబద్ధం ఆడేస్తామేమో. పేతురు కూడా అబద్ధం ఆడేసాడు కదా ఎన్నిసార్లు. అలాగని ఈ ఉదాహరణ మనం తీసుకోకూడదు. మనం ఇప్పుడు అడగాలి. పేతురు మరి ఆయన మరిలా ఆయన కూడా ఎంత సేవ చేశాడు. ఆయన కూడా ఆయన త్యాగం యేసు ప్రభు హతసాక్షులు అయిపోయారు వాళ్ళు. అంటే అందరూ అలా ఉంటారని కాదు, కానీ మనం ఈ రోజున క్రైస్తవత్వము దేశంలో వెళ్ళాలంటే క్రీస్తు ప్రేమ ద్వారా తప్ప, క్రీస్తుని మనం మన మాటల ద్వారా, విశ్వాసం ద్వారా, ప్రవర్తన ద్వారా చూపిస్తేనే తప్ప క్రీస్తులోకి అనేక మంది రారు. వీళ్ళు చెప్తూనే ఉంటారు కానీ వీళ్ళ బోధకులే, కానీ వాళ్ళు అలా చేయట్లేదు అనే అపోహ ఉంటుంది. అందుచేత దయచేసి మీరు అంటే మా పాప రింగిస్తుందంటే బహుశా నాకు ఆయన ఎక్కడికి వెళ్తారేమో, ఊరు వెళ్తారో తెలుసు. ఓకే, వెహికల్ పంపించేయాలనుకుంటాను. సరే, ఈ విధంగా దేవుడు మనల్ని ఇవన్నీ వాక్యాలన్నీ నేను సిద్ధపడింది వేరు ఏమో. ఈవేళ దేవుని వాక్యాన్ని బట్టి కొన్ని విషయాలు చెప్పాలని, కొన్ని విషయాలు దేవుడు నాకు నేర్పించినవి మరి ఉన్నవి ఈ వాక్యానుసారమే చెప్పగలిగాను. ప్రార్థన చేయండి. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మనం ఏదో పొరపాట్లు చేసాము, ఇంకెప్పుడు నా ప్రార్థన వింటలేదు. నిజమే, దోషం ఉంటే ఆ దోషం ఉండి ప్రార్థన చేస్తే వినడు. కానీ కనికరించిన ఆయన మరి ఇలా ఉండకుండా ఉండాలని, నిజంగా ఉండాలనుకుంటున్నాను ఆయన, నీ శిష్యుడిగా ఉండాలనుకుంటున్నాను ఆయన అని మనం ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా ఆయన ప్రార్థన ఆలకించి మనల్ని ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవిగా మనల్ని ఒక పరిశుద్ధునిగా ఆయన మార్చి వాడుకొని ఆయన మరి మహిమ మీకు కూడా దేవుడు కూడా అటు కృప అనుగ్రహించే దేవుడు. అటు కృప మీ అందరికీ ప్రభు దయచేయనుగాక.